మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ సెకండ్ సెమిస్టర్ అండ్ అదేవిధంగా బీఈడీ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన రెగ్యులర్ కమ్ బ్యాక్లాగ్స్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్తో పాటు రిమైనింగ్ ఆల్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ అయితే మనకు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీకు సంబంధించిన బీఈడీ రిజల్ట్ అయితే ప్రజెంట్ వెరిఫై చేసుకోవచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. బీఈడీకి సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన అఫీషియల్ లింక్ ఏదైతే ఉంటుందో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అండ్ సేమ్ టైం వాట్సాప్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు లింక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా రిజల్ట్కి సంబంధించిన సైట్కి అయితే రావచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేయొచ్చు. రిజల్ట్ అంటూ కాలం అయితే ఉంటుంది మనకి ఇక్కడ. సో రిజల్ట్ 23 అక్టోబర్ 2025 సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బీఈడీ మనకు సెమిస్టర్ వైజ్ సంబంధించి బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు సంబంధించి బీఈడీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేయాలనుకుంటున్నారో ఆ సెమిస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సో మీరు జస్ట్ ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ రిజల్ట్ కానీ బ్యాక్లాగ్ రిజల్ట్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పైన క్లిక్ చేయాలి. లేదు మీరు సెకండ్ సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకుంటే సో మనకు లాస్ట్కి వెళ్ళి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ మాకు సంబంధించి సో బీఈడీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్ మీరు ఏ సెమిస్టర్ రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు టోటల్గా. సో మీకు సంబంధించి సెమిస్టర్ 2 కానీ దానికి సంబంధించి సెమిస్టర్ 4 కానీ రిజల్ట్ పాస్ అయ్యారా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా మీకు సెమిస్టర్ 2లో మీకు వచ్చిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఫస్ట్ సెమిస్టర్ రాసారా సెకండ్ సెమిస్టర్ రాసారా అనే దాన్ని బట్టి రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.